వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేస్తే మమ్మల్ని అసలు పలకరించిన వాళ్ళు లేకుండా పోయాడు. వాలంటీర్లే పెద్ద నాయకులు అయిపోయారు. నేను పేరుకే రాష్ట్ర నాయకుడిని, కానీ ఇక్కడికి వస్తే వాలంటీరే మాకన్నా గొప్ప చేశారు. 5 సంవత్సరాలు మొత్తం కూడా వాళ్ళకే ఇలువ ఇచ్చారు, వాళ్ళకే అన్నీ చేయాల్సినవి చేశారు, డేటాలన్నీ వాళ్ళకి ఇచ్చేశారు, అంతా అయిపోయింది. ఎలక్షన్ టయానికి ఎన్నికల కమిషన్ వాలంటీర్లు తీసేస్తే మేము కావాల్సి వచ్చింది. అప్పుడు మేము ఇంటికి వెళ్తే ఏమంటారండి వాళ్ళు, ఏది మా వాలంటీర్లు లేరా అని చెప్పి అడుగుతారు వాళ్ళు. మరి అలాంటి పరిస్థితి మాకు కల్పించాడు. ప్లస్ మేము ఇప్పుడు చెప్పిన ఏదైతే మద్యం ఉందో ఆ పూర్తి మద్యపాన నిషేధం మీద మమ్మల్ని ప్రజలు క్వశ్చన్ చేస్తే, ఏమో ఆ రోజు ఓట్లు ఏమన్నావు కదా మీరు, మరి మేము వేసాము, మరి ఏంటి ఈ పరిస్థితి ఏంటి, మరి ఈ రోడ్లు ఏంటి, ఈ అమరావతి 3 రాజధానులు ఏంటి, మరి 3 రాజధానులు కూడా పర్ఫెక్ట్గా అమలు చేశారా అంటే లేదు, పేరుకి మాత్రం పేర్లు పెట్టారు. బిడ్డ పుట్టకుండానే పేర్లు పెట్టినట్టుగా ఇది వైజాగ్, కర్నూలు అని చెప్పేసి 3 పేర్లు పెట్టారు. కానీ ఇక్కడ ఎంతో మంచిగా ఉన్నటువంటి అమరావతిలో దాదాపు 70% దాకా తాత్కాలిక కట్టడాలు మంచిగా పూర్తయిన దాన్ని తుమ్మ చెట్లు మేము వెళ్ళామండి, వెళ్ళి చూసాము. తుమ్మ చెట్లు మొడిసి బాగా శ్మశాన వాటిలాగా దాన్ని భయంకరమైన పరిస్థితిలో చూస్తే మేము చాలా బాధపడాల్సి వచ్చింది. పార్టీ ఏదైనప్పటికీ కూడా మేము కోరుకునేది అభివృద్ధి, కానీ పార్టీ కాదు కదా, మంచి చేసే వాళ్ళ వైపే ఉంటాం. ఇప్పుడు ఇవాళ అదే పోయిన 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టయితే ఆ రాజధాని మొత్తం పూర్తయితే పెద్ద పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలు వస్తే ఇవాళ నాకు బాబు పాప ఇంజనీరింగ్లు చేసి ఖాళీగా ఉన్నారు నా ఇద్దరు పిల్లలు. అదే ఈ గత 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఈ ఐటీ పరిశ్రమ తీసుకొచ్చినట్టయితే ఇవాళ మా ఇద్దరు పిల్లలు ఇక్కడే అమరావతి దగ్గరే ఉద్యోగాలు చేస్తా చెరొక 40-50 వేల రూపాయలు సంపాదిస్తే ఇవాళ నేను వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండకపోయేది. మరి అలా ఎందుకంటే ఆ పార్టీలో మీకు నేను వాస్తవాలు చెప్తున్నా. వాస్తవంగా ఇది ఎవరో ఇంకోళ్ళు ఊహించి చెప్పడమో కాదు, యథార్థ సంఘటన. జగన్ గారి కోసం ఇలా ఇదే ఎండల్లో మేము ఆయన పాదయాత్రలో అదే ఆయనది ఒక మైండ్ సెట్ ఏంటంటే వాస్తవంగా నియంత్రణ మైండ్ సెట్ ఉంటుంది. అంటే నాకు నేనే ఇప్పుడు, ఎందుకంటే అతను గౌరవ సలహాదారులను ఎంతమందిని పెట్టుకున్నా ఆయన వాళ్ళని డమ్మీలుగానే ఉంటారు, వాళ్ళ సలహాలు ఏవి ఉండవు. ఆయన తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుంది వాళ్ళు ఏ సలహాలు ఇచ్చినా. మరి నేను అంతకుముందు జగన్ గారితో పక్కనే ఆయనతో మాట్లాడుకుంటూ తిరిగి నేను అధికారంలోకి వచ్చా. జగన్ గారు అపాయింట్మెంట్ కాదు కదా, ఫోన్ కాల్ కూడా మేము నోచుకోలేకపోయాం. మేము వాస్తవం ఇది, ఎమ్మెల్యేలు మంత్రులకే లేదు. పాప కేతిరెడ్డి గారు కూడా అదే అన్నాడు, నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ బయట సమాధానం చెప్పేవాళ్ళు, నేను బయట నుంచే బయట వెళ్ళేవాడిని. లేదండి, దాని 1.0 మొగుడు అవుతుంది ఇది. ఎందుకంటే జగన్ గారు వాస్తవంగా అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద కసి తీర్చుకునే కార్యక్రమాలే ఉంటాయి తప్ప 5 సంవత్సరాలు వాళ్ళ మీద కేసులు, వాళ్ళ లోన్ వేయటాలు, మరి వాళ్ళ అనుచరులను కానీ ఇవే జరుగుతాయి. కానండి మా నాయకులు కార్యకర్తల ముఖాలు చూడరు, ఏముండదు. మళ్ళీ గెలిపించుకోవడానికి మళ్ళీ మాకేదో ఒక మత్తు పౌడర్ లాంటిది ఏదో అలా పై మాటలు చెప్తున్నాడు తప్ప కానీ మా వాళ్ళకి ఎవరికైనా నమ్మకం లేదు. వాస్తవంగా నాకే లేదు. నేను అభిమాని, నా ఫోటోలు అవన్నీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవంగా నేను 30,000 రూపాయలు పెట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టి పీటీ కొత్తూరులో జగన్ గారు నా భుజం మీద చేసి ఆ విగ్రహం ఓపెనింగ్ చేసి ఓదార్పు యాత్ర అప్పుడు అంత అభిమానంగా ఉన్నాను. ఎందుకంటే నేను చేతి వర్కను, వాస్తవంగా నేను డబ్బు ఉన్నోడిని కాదు. కానీ అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మాకేదో బాగా మేలు దొరుకుతుంది అనుకున్నాం, కానీ ఏమీ మేలు జరగకపోగా కొంత మేము 1 సంవత్సరం పాటు ఈ షాపు లేక లాస్ పోవడం కానివ్వండి, అన్ని రకాల ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే మాకు తప్పదు కదా, తెలిసి జరిగినా తెలియ జరిగినా మా పని మేము చేసుకోవాలి, మేము మా కుటుంబాన్ని పోషించుకోవడం మేము చేసుకోవాల్సిన పనులు. మీరు స్థానికవాసి, ఇదే తిరువూరు నియోజకవర్గంలో గత సంవత్సరం కాలంగా కొలిక్పూడి శ్రీనివాస్ గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన పనితీరు వాస్తవంగా పార్టీలకు అతీతంగా చెప్పండి ఎలా ఉందంటారు? వాస్తవంగా అయితే ఆయన పనితీరు మంచిదండి. ఎందుకంటే ఇక్కడ తిరువూరులో తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించారు. వాస్తవంగా నేను అపోజిషన్ పార్టీ అయినా ఇక్కడ కొంతమంది మేమే రాజులు, మేమే నాయకులు అని చెప్పి ఒక సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడ శాసనం చేసి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, అంటే 20 సార్లు ఓడిపోవడం, 4 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 20 సంవత్సరాలు ప్రతిపక్షంలోకి వచ్చిన కారణం ఇక్కడ లోకల్ నాయకులండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ ఉంటాడో ఆ తెలుగుదేశం క్యాండిడేట్కి యాంటీగా డబ్బులు ఆశించడం, అతను డబ్బులు ఇవ్వలేకపోయినా ఇంకోటైనా వెంటనే వెళ్ళి ప్రతిపక్షమైన అపోజిషన్ అయిన వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అమౌంట్ తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, లాలూచి చేసేసి వైసీపీని గెలిపించేవాళ్ళు ఇక్కడ తెలుగుదేశం నాయకులు, ఈ నియోజకవర్గ పెద్ద నాయకులు, బడా నాయకులు ఇక్కడ ఎప్పుడు కూడా.
అలా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ని గెలిపించడం, వాళ్ళ పార్టీని వాళ్ళు గెలిపించరు. కానీ అధికారంలోకి వస్తే మాత్రం మేమే గెలిపించాం, మేమే నాయకులు, మాకు ఆ ఎమ్మెల్సీ కావాలి, ఈ చైర్మన్ పదవులు కావాలని చెప్పి ఎగబడతారు. పార్టీ మాత్రం గెలిపించే విషయానికి వస్తే మాత్రం ఎన్నుపోటే పొడుస్తారు అనమాట. అలాంటి వేలో లోకేష్ గారు, చంద్రబాబు గారు బాగా ఒక నెల రోజుల్లోనే ఇక్కడ పూర్తిస్థాయి సేవలదత్తు గారిని ఇన్ఛార్జ్ చేసినా కూడా ఆయన కూడా డమ్మీ చేశారు ఇక్కడ లోకల్ నాయకులు. చేసినప్పుడు వాళ్ళు బాగా గమనించే విషయాన్ని క్లుప్తంగా ఆలోచించి పర్సనల్ ఇంటెలిజెన్స్ని పంపించి ఒక నెల రోజుల్లో సర్వే చేయించి ఇక్కడ మన పార్టీ పెద్ద నాయకులే, బడా నాయకులే మన పార్టీకి ఎన్నుపోటుదారులుగా ఉన్నారు, దానికి ఒక్క కొలిగిపువ్వు శ్రీనివాసరావు గారు రెబల్గా ఉండే ఇలాంటి వ్యక్తి అయితేనే ఇక్కడ రాణించగలుగుతారని చెప్పి వాస్తవంగా ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన వారం రోజుల తర్వాత ఆయన వేశారండి. అంటే అంత షార్ట్ టైము ఆయన రావడం కూడా మున్సిపాలిటీ వ్యవస్థ డ్రైనేజీ మీద దృష్టి పెట్టి పార తీసుకొని ఆయనే స్వయంగా మున్సిపాలిటీ డ్రైనేజీలు క్లీన్ చేసుకుంటా అలా మొత్తం కూడాను. ఎందుకంటే ఇలా మంచినీళ్ళు కావాలంటే 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే దొరుకుతాయి. మనం వాడిన డ్రైనేజీ నీళ్ళు బయటికి పోకపోతే మన పరిస్థితి ఏంటి జబ్బులు. అలా ఆయన ఆలోచన చేసి ముందు ఈ డ్రైనేజీ వ్యవస్థ అసలు బాగలేదని చెప్పి ఆ డ్రైనేజీ మొత్తం మంచిగా నీట్గా చేయించాడు. తదుపరి ఎక్కడైతే కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు కుల సంఘాలు ఉన్నాయో అవి కొద్దిగా వెనకబడి ఉన్న వాటిని చూసి ఆ కమ్యూనిటీలకి కొంత ఏం కావాలి, కళ్యాణ మండపాలు కావాలా, కమ్యూనిటీ హాళ్ళు కావాలా, ఏం కావాలనేది చూసి వాళ్ళకి కొంత ల్యాండ్ హామీ ఇవ్వటం, కొంత అమౌంట్ ఆర్థిక సాయం ఆ సంఘాలకు చేయటం అలాంటివి కూడా చేసుకుంటా షార్ట్ టైంలోనే ప్రజలని వాసంగా ఆయన నియోజకవర్గంలో 25% ఆయన పర్యటన చేశారండి. అసలు నియోజకవర్గం మొత్తం పర్యటన చేయలేకపోయారు. కానీ ఈ సోషల్ మీడియా వల్ల ఆయన చేసే పనులు యాక్టివిటీ మొత్తం అందరూ కూడా ఇవాళ ఎందుకంటే కూలి వాళ్ళు కూడా సెల్ ఫోన్ కొనుక్కొని అందులో నెట్ వేయించుకొని అన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తిరుగుళ్ళు ఏం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అతనికి అది బాగా పబ్లిసిటీ అయ్యింది. వాస్తవంగా అన్న విధంగానే అతను మంచి మెజార్టీ అంటే తిరువూరు చరిత్రలో లేదు 22,000 మెజార్టీతో. ఎందుకంటే వైసీపీ వాళ్ళు వేస్తేనే ఆ మెజార్టీ వచ్చేది. వాస్తవంగా పథకాలు తీసుకున్న వాళ్ళు వేసినా కూడా ఆ మెజార్టీ వస్తుంది. కాబట్టి ఏంటంటే అతను మంచిగా చేస్తాడని అతను గెలిచాక కూడా వాస్తవం కరెక్ట్గానే వెళ్తున్నాడండి. కానీ ఎప్పుడైతే ఈ ఎన్నుపోటుదారులు ఉన్నారో వాళ్ళ ఆటలు సాగట్లేదు. పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ ఆటలు సాగట్లేదు. ప్లస్ గతంలో ఇది వీళ్ళతో పరిచయాలు ఉన్న తెలుగుదేశంలో 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వైసీపీలోకి వచ్చాడు. ఆ రావడం వల్ల ఆయన్ని మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిని కేసినేని నాని గారు కూడా వీళ్ళ అనుసరుడు వీళ్ళ శ్రేయోభిలాష్ అవ్వడం వల్ల వీళ్ళు ఎంతసేపు కూడా టీడీపీలో ఉండి వాళ్ళని గెలిపించడానికే ప్రయత్నాలు చేశారు. కాబట్టి అవన్నీ ఇతనికి కొలిగిపూడి శ్రీని గారు గమనించారు. ఎన్నికల ముందు గమనించి చక్కగా ఆయనదైన స్టైల్లో వాళ్ళు కొంత అమరావతి టీముని దింపుకున్నారు. వాళ్ళు ఆర్టిఫుల్గా కష్టపడ్డారు, చేశారు. గెలిచాక కూడా ఆయన ఎక్కడా కూడా నేను వాస్తవంగా ఈరోజు రిజల్ట్ ఈ టయానికి వస్తే సంవత్సరం క్రితం ఈరోజు రిజల్ట్ ఈ టయానికి వస్తే అందరూ పండగ చేసుకొని ఆనంద వాతావరణం ఉంటారు ఎమ్మెల్యేలు అందరూ. మా కొలిగిపూడి శ్రీని గారు చక్కగా మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెంటనే సాయంత్రం పూట వెళ్ళి రాజుపేటలో డ్రైనేజీ క్లీన్ చేపిస్తున్నారు అధికారులు ఆయనకు పట్టుకొని. అంటే మనం ఆయన నేను గెలిచాను 22,000 మెజార్టీ వచ్చిందని ఆయన ఎక్కడ సంబరాలు చేసుకోకుండా ఆ వర్క్ పెండింగ్ ఉన్న ఏదైతే ఉందో ఆ డ్రైనేజీ దాన్ని క్లియర్ చేశారు. సాయంత్రం మళ్ళీ తెల్లారి అందరు మున్సిపల్ సిబ్బంది వెళ్ళారు. మళ్ళీ మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వ్యతిరేక వాతావరణం ఏంటంటే ఆయన దృష్టికి ఏదన్నా ఒక పెద్ద బడా నాయకుడు ఎవరికన్నా అన్యాయం చేశాడు అని ఆయన దృష్టికి ఆ బాధితుడు వెళ్తే వెంటనే ఆయన వెళ్ళిపోయి డైరెక్ట్ ఖండిస్తాడు, దాన్ని మీడియా సాక్షిగా ఖండిస్తాడు. దానికి కొన్ని తప్పులు ఇల్లు పట్టుకొని ఇంకేమన్నా ఆయన తీసేయాలి, ఇది చేయాలి. ఎలా తీసేస్తారు? ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆయన, అది సాధ్యపడదు. ఇదే కొలిగిపూడి శ్రీని గారు మళ్ళీ 2029లో కూడా ఎమ్మెల్యే నిలబడతారు, 30,000 మెజార్టీ గెలుస్తారు. ఎందుకంటే ఒక్క ఈ నాయకులు తప్ప మాసు మొత్తం ఆయనకే ఓట్లు వేస్తారండి. ఏది మధ్యతరగతి మాసు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం ఆయనకే వేస్తారు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఈయన మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, ఎలాంటి కంప్లైంట్ లేదండి. వాళ్ళు ఏంటంటే అభివృద్ధి కోరుకుంటున్నారు, అది ఇతను చేసి చూపిస్తున్నాడు. ఎంత పెద్ద సమస్య ఉన్నది పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఆయన దగ్గరికి వెళ్తే అప్పటికప్పుడే ఫోన్ చేస్తాడండి. ఆయన అధికారులకు ఫోన్ చేసి ఆ సమస్యకు ఒక క్లారిటీ ఇస్తాడు ముందు. అలాంటి వ్యక్తి కాబట్టి అతని మీద అయితే మాత్రం మంచిగా పాజిటివ్గానే. ఈ సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం పనితీరుకి 100కి ఎన్ని మార్కులు ఇస్తారంటే మీరు ఏం చెప్తారు? 100కి చెప్పే కదండి 80 మార్కుల వరకు ఇస్తాం. ఎందుకంటే మిగతా 20 ఎందుకు ఇవ్వాలి అంటే ఆగస్టు 15 తర్వాత కొంత మార్పు కనపడుతుంది అనేది అందరూ చూస్తున్నారు. అది 100% జరుగుతుంది. మొత్తం మీద ఎట్టుకేలకు ఇంకా 2028 కల్లా ఈ సూపర్ 6 హామీలు మొత్తం అమలు జరుగుతాయి. అదనంగా ఇంకేమన్నా కూడా పెడితే పెట్టవచ్చు, చెప్పనటువంటి హామీలు కూడా పెట్టవచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే వయసు పైబడి ఉండటం వల్ల ఏంటంటే మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఎన్టీ రామారావు గారు ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించారో దాన్ని సార్థకం చేయాలి.
మంచి మనం ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో భవిష్యత్తు తరాల వాళ్ళు మన పేరు చెప్పుకోలేము. అమరావతి చాలు సార్, ఎన్ని తరాలైనా చెప్పుకునే విధంగా అమరావతిని ఇప్పుడు ఎలా అయితే యాక్టివ్గా జరుగుతుందో అదే యాక్టివ్గా అది మొత్తం పూర్తయ్యి మంచి ఐటీ కంపెనీలు కనుక వస్తే 100% ఎన్ని తరాలైనా సరే ఆయన పేరు చెప్పుకోవాల్సింది. ఆ బుద్ధుడు ఆ పెద్ద విగ్రహంతో పాటు చంద్రబాబు గారి విగ్రహం కనపడాలి అక్కడ. ఎందుకంటే పెట్టినా పెట్టకపోయినా తలుచుకుంటారు. అట్లా కొన్ని శాశ్వతమైన పనులంటే భవిష్యత్తు తరాల వాళ్ళకి ఉపయోగపడేటటువంటి మరి బతకటానికి జీవనం కోసం ఉపయోగపడేటువంటి మనకి. ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు వచ్చేటటువంటిది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎంత ఆస్తి ఉన్నా నాకు ఇల్లు లేదనుకోండి, సొంత ఇల్లు, నేను అద్దెంట్లో ఉన్నాను అనుకోండి, నాకు ఇల్లు లేదు. అలానే మన రాష్ట్రంలో మీరు ఎన్ని పథకాలు ఏం చేసినా రాజధాని అనేది మన సొంత ఇల్లు. నా ఓన్ పర్పస్, నా కుటుంబానికి నా సొంత ఇల్లు ఎంతానో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా రాజధాని అనేది చాలా అది సొంత ఇల్లు. ఎందుకంటే దాన్ని వ్యతిరేకించిన జగన్ గారే 5 ఏళ్ళ మరి ఆయన గారు కట్టిన అసెంబ్లీ హాల్లోనే కార్యక్రమాలు కొనసాగించారు, సచివాలయంలోనే కార్యక్రమాలు కొనసాగించారు. మరి మిగతాదంతా పాడుపెట్టినా అవి మరి చంద్రబాబు గారు కట్టిన దాంట్లోనే జగన్ గారు మరి కొనసాగించారు. కానీ మరి సపరేట్గా ఏం చేయలేదు కదా. అంటే మరి ఆ రోజు ఆ చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రం మొత్తం మీద ఇదే మంచి సరైన ప్లేస్ అమరావతికి అని చెప్పేసి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, ప్లస్ నడిబొడ్డు అని చెప్పేసి రాజధానికి మరి పెట్టారు. డబ్బు వస్తే తీసుకుంటారు. డబ్బు ఇప్పుడు అదే సార్ నేను అనేది, జగన్ గారు అన్ని పథకాలు బటన్లు నొక్కి వేసినా తీసుకున్నా ఓటు వేసే టయానికి వాళ్ళు ఆలోచనతోనే వేస్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున సంవత్సరం పూర్తయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉంది సార్, మార్పు ఏమైనా కనిపిస్తుంది అంటారా? లేకపోతే మార్పు బాగానే వచ్చిందండి, బాగానే ఉంది. అంటే ఏ విధంగా మార్పు ఉందంటారు? అంతా బాగానే ఉందండి. కొంచెం ఎదురేకైతే ఏదైతే లేదు, పరిపాలన బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంతా అసలు వెన్నుపోటు పొడిచాడు జనాలందరికీ. ఈయన ఏదో హామీలు ఇచ్చాడు కానీ ఏమి చేయలేకపోతున్నాడు. అది నేనైతే బటన్ నొక్కేవాడిని, అప్పు తెచ్చాను, ఏదైనా సరే నేనైతే చేసేవాడిని అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి అనాలగాండి పార్టీ మరి, అంతే తప్ప మామూలుగా అయితే పరిపాలన అయితే చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంది. అంటే ఈరోజు రోడ్లని కానీ, పరిశ్రమలను కానీ, ఉద్యోగాలు కానీ ఇవన్నీ నేను తీసుకొస్తాను, జనరేట్ చేస్తాను, ఇన్కమ్ జనరేట్ చేస్తాను చంద్రబాబు గారు. ఆయన నమ్మి పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి అంటారా? వస్తాయని గ్యారంటీ ఉందండి. ఆయనకి ఆ టాలెంట్ ఉండబట్టే వాళ్ళు హైదరాబాద్ మించి చేయాలని ఉంది, చేస్తారని నమ్మకం కూడా మాకు ఉంది. నమ్మకం ఉండబట్టి ఉంది. అవును ఉంది. ఏం లేదని ఇక్కడైతే చేస్తారని నమ్మకం అయితే ఉంది. 2 సంవత్సరాలు మనం కూడా వెయిట్ చేస్తే చంద్రబాబు గారు చేసి చూపిస్తారని అనుకుంటున్నాను. చేస్తారండి. రాజధాని అయిద్దండి, గ్యారంటీ అయిపోతుంది. ఇవి 4 yearsలోనే అయిపోద్దండి గ్యారంటీగా. ఇంకా 1 year అయిపోయింది కాబట్టి 4 yearsలో గ్యారంటీగా అయిపోద్ది. శ్రీనివాసరావు గారి పని బాగానే ఉందండి, పరిపాలన పరంగా బాగానే చేస్తున్నారు, కష్టపడతారు. అవును, ఎడ్యుకేటర్స్ కాబట్టి బాగానే ఉంది, అంతా పరిపాలన బాగానే ఉంది. అవి సహజం అండి, ఎక్కడైనా ఉందే కండి. అది గ్రూప్ రాజకీయాలు అనేది ఎక్కడైనా ఎక్కడ ఏ పార్టీకైనా ఉంటుంది. ఇందులో మనోడికి కూడా ఉంటాయి, అవన్నీ సర్దుకుని చేస్తాడు, నమ్మకం ఉంది. స్పందిస్తున్నాను, బాగానే చేస్తున్నాను. మాకైతే బాగానే పరిపాలన. 70 and 75 ఇస్తాను.